రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు ధర్నా చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్ విమర్శించిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ను మోదీ ప్రభుత్వం విమర్శించడాన్ని తప్పుపట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల, తీగల అనిత పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్లో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏదైతే రంగారెడ్డి జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూకి ఏదైతే వారిని భగవంతు స్వరూపంగా మనం భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని పూజించే వాళ్ళం. మనం అలాంటి వ్యక్తి పూల దండ వేసిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మేము ఇక్కడికి అందరూ కూడా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు షాద్నగర్ శంకరన్న గారు, అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు, మల్రెడ్డి రామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత గారు, మళ్ళా వివిధ రకాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల్ పార్టీ ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదేవిధంగా